ఈరోజు వీడియోలో నేను నా ఓల్డ్ వుడెన్ బ్యాంగిల్స్ మళ్ళీ ఈ 2 ప్లాస్టిక్ పాత బ్యాంగిల్స్ని ఉంది కదా కలంకారీ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ ఫ్యాబ్రిక్తో ఈ బ్యాంగిల్స్కి యూజ్ చేయబోతున్నాను. చూడండి, ఇప్పుడు నేను చూడండి ఇదొక ఫ్యాబ్రిక్, ఒకటి 3 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఈ పెద్దగా ఉండేది వచ్చి ఈ పెద్దదానికి యూజ్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్లో యూజ్ చేసి చేస్తున్నాను. ఇది దీనికి యూజ్ చేసి కలంకారీ ఫ్యాబ్రిక్తో బ్యాంగిల్స్ యూజ్ చేయబోతున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ గ్లూ వేసి ఇప్పుడు హ్యాండ్తో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇది పెద్ద పీస్ ఉంది కదండి, ఇప్పుడు ఈ పీసు ఈక్వల్గా 2 సైడ్స్ వచ్చేటట్టుగా మిడిల్లో పెట్టి ఇలాగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా మనము పూర్తి బ్యాంగిల్ చూడండి, ఇలా పూర్తి బ్యాంగిల్ ఇలా ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ బ్యాంగిల్ ఈ కలంకారీ ఫ్యాబ్రిక్తో ఇంత నీట్గా ఫ్యాబ్రిక్ గ్లూతో ఫుల్ లోపల బయట నీట్గా అంటించుకున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత మీకు కావాలంటే సింగిల్ లైన్ స్టిచ్ వేసుకోవచ్చండి, ఇన్విజిబుల్ స్టిచెస్ వేసుకోవచ్చు. చూడండి, నీట్గా ఫ్యాబ్రిక్ బ్యాంగిల్ ఒకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇంకొక బ్యాంగిల్ నేను ఇలా యూజ్ చేస్తాను, ఎందుకంటే ఈ బ్యాంగిల్లో స్టోన్స్ అని ఊడిపోయి వేస్ట్ అయిపోయింది. అందుకే నేను వేస్ట్ కాకుండా ఉండడానికి ఈ గ్లూతో ఇలా అంటించుకున్నాక నేను దీనికి ట్విస్ట్ మోడల్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ దానికి ట్విస్ట్ మోడల్ కాదు, డైరెక్ట్గా నీట్గా పేస్ట్ చేశాను. దీనికి ఇలాగా నీట్గా వైండ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు ఒక సెట్ బ్యాంగిల్ చేశాను. చూడండి, నీట్గా వైండ్ చేసుకున్నాను, స్టిక్ చేసి నెక్స్ట్ స్టెప్లో నేను దీనికి డెకరేటివ్ ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, నేను ఇది స్టిచ్చింగ్ చేయడానికి నీళ్ళు ఇవి కాట్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్. ఇవి ఉన్నాయి కదండి, ఇవి యూస్ చేసి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు నేను 10 బీడ్స్ తీసుకుంటాను, వేసి చూపిస్తాను. చూడండి, చూసారా, ఇలాగా నేను 10 బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా దగ్గర పెట్టి టైట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగా నీట్గా టైట్గా స్టిచ్ చేసుకొని ఊరుకోకుండా నాట్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా టైట్గా నీట్గా నాట్ చేసి వేసుకున్నాం కదండి. ఇలాగా నేను 2 బ్యాంగిల్స్కి ఇటు అటు 3 4 సైడ్స్ వచ్చేలాగా వేసి చూపిస్తాను. చూడండి, చూసారండి, ఫినిషింగ్ చేశాక చూడండి నేను 4 సైడ్స్ ఇలాగా యూజ్ చేశాను. 2 బ్యాంగిల్స్కి సింపుల్ ఈజీగా మనం ఇంట్లోనే ఎంతగా త్వరగా చేసుకోవచ్చు అంటే అంత త్వరగా చేసుకోవచ్చండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది వరకు నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు నేను చేసే కొత్త వీడియోలు మీకు అందవండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంటే మీకు రోజుకి 2 వీడియోలు కొత్త వీడియోస్ నేను వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే వేస్ట్ అయినట్టుగా మళ్ళీ మనం కొత్తగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, చూసారండి ఎంత కొత్తగా ఇప్పుడు మనం షాప్లో తీసుకుంటూనే ఉంటాయి. థ్యాంక్ యూ.